నిన్న మనం ఏదైనా ప్రమాదం అనుకోని ఈ ప్రకృతి ద్వారా వచ్చే వైపరీత్యాలు ఇవైనా ఏదైనా జరిగితే అప్పుడు మనం ఈ శరణాగతి అనేదాన్ని లేకపోతే లొంగిపోవటం అనేదాన్ని మనం ఏది పట్టించుకోకుండా ఉంటాం. వైరాగ్య స్థితి ఇవన్నిటినీ మనం ఏ విధంగా చూస్తాము అనేది ఇక్కడ వెన్ డిజాస్టర్ స్ట్రైక్స్. నేను ఇక్కడి నుంచే కదా మొదలుపెట్టు. అవును సో సార్. ఏమండి? ఇక్కడ నుండే సార్. సో ఈ మోస్ట్ మెజారిటీ మన జనసంఖ్యలో జనాభాలో చాలా మంది ఎక్కువ శాతం ఈ అన్కాన్షియస్ స్టేజ్లో, అంటే స్పృహ లేని స్థితిలో, మనం అంటే నేనంటే ఏంటి, నేనెవరు అని తెలుసుకోని స్థితిలో ఉన్నాం. దానికి అదే ఎట్లా అంటే మనం ముచ్చపు చెప్పని ఆ పైన చెప్పు పగలు కొడితే కానీ, ఆ పెంకు పగలు కొడితే కానీ మనం ముత్యం బయటికి రాదు. అట్లాగే మనమంతా కూడా, మనుషులంతా కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఆ లోపల ఆ బయట ఉన్న ఈ అహం అనేటువంటి ఈ పెంకుని పగల కొడితే కానీ మనకి లోపల ఉన్నటువంటి ఆత్మదర్శనం అనేది కాదనమాట. ఈ లిమిట్ సిచ్యుయేషన్ అనేది ఒకటి. మనం ప్రతిదీని మనకున్న పరిస్థితికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దుల పరిస్థితులు మనం బతుకుతూ ఉంటాం. దాంట్లోనే ఈ వైపరీత్యాలు, లేకపోతే పై కింద మీద అవటాలు, లేకపోతే నష్టాలు, బాధలు, ఇవన్నీ దాంట్లో జరుగుతాయి. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ ముత్యపు చెప్పు పైన పెంకును పగలగొట్టి ముత్యం తీయటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఈ రకరకాలైన మనకి ఈ భ్రాంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. తర్వాత దాని వలన పెద్ద మనకేమీ ఉపయోగం ఉండదు. అది శారీరకంగా కానీ, మానసికమైన మరణం కానీ, ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఏ ఎన్కౌంటర్ జరిగిన, దేంట్లో జరిగినా కూడా, దేంట్లో మనకి ఒకదాన్ని ఒకటి పోటీ వచ్చినా కూడా మనకి ఇవన్నీ మనం ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత మిగిలినవి మనకేం సంబంధం ఉండదు. మిగిలిన మనకేం తెలియదు. ఈ ఎప్పుడైతే ఈ పురాతనమైనది పడిపోయింది, ఈ ఓల్డ్ మన పాతది మనం నశింపజేసుకుంటాము, అప్పుడు అక్కడ మనకి కొత్త ప్రపంచం, కొత్త మొక్క అనేది, కొత్త ఆలోచన అనేది మొలుస్తుంది. మనం ఈ పాత ఆలోచనలు అలాగే ఉంచుకొని, పాత ఇంట్లో అలాగే ఉంచుకొని దాన్ని కొత్తది చేయాలని ప్రయత్నం చేస్తే మనం అంటే రీమోడలింగ్ అంటాం కదా. ఇప్పుడు మన పాత ఇల్లు రీమోడల్ చేసుకుంటున్నాం, పాతది పాతదిగానే మిగిలిపోతుంది. పైనుంచి డల్ అట్లాగే ఉండిపోతుంది. లోపల నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా నీకు ఆ పాతది వాసన మాత్రం పోదు. పాత వాసనలు అట్లాగే ఉంటాయి. అందుకని చెప్పి నువ్వు పూర్తిగా దాన్ని నేలమట్టం చేసేసి కొత్తది కట్టుకున్నప్పుడే నీకు కొత్త దాని దృష్టి వస్తుంది. అట్లాగే ఈ ప్రపంచం కూడా. నిన్న మనం చూసాం, నిన్న మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మారితే ప్రపంచం అంతా మారుతుందా అనే దానికి మనం ఒక ఉదాహరణ చూసాం. అందుకని ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం అంతా మారుతుందో, మనం ఒకళ్ళు మారితే ప్రపంచం అంతా ఎలా మారుతుందో మనం కూడా అది చేసుకోవాలి. మా నమ్మకం ఉంచుకొని మనం మారాలని. ఇది కూడా చేస్తాము. సో అయితే ఈ లిమిట్ సిచ్యుయేషన్ అనేది ఏదైతే ఉందో, పరిమితులతో కూడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మనకి ఈ ఆత్మదర్శనాన్ని ఇస్తుందా అంటే ప్రతిసారి జరుగుతుంది, ప్రతి వాళ్ళకి జరుగుతుందని చెప్పలేం. కొంతమందికి జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీనికి మనకు రాబోయే ఈ వైపరీత్యాలు వాటన్నిటికీ మనం ఎట్లయితే గట్టిగా దాన్ని ఆపేసి మనం లోపలికి రానియకుండా, మైండ్లోకి రానియకుండా, మన మైండ్ని పోషించకుండా మన ఆత్మదర్శనానికి మనం పాటుపడుతుంటాం. అట్లాంటప్పుడు అది మనకి కొంతవరకైనా మనం ఒక భాగం పార్షియల్గా ఒక సరెండర్ చేసినా కూడా, కొంతవరకు మనం మన ఆత్మదర్శన పొందే ప్రయత్నం చేసినా కూడా అది అవకాశం. అది ఈ లోతుల్లోకి మనం తీసుకెళ్తాం.
మన హృదయం లోతుల్లోకి, మనసు లోతుల్లోకి తీసుకెళ్ళి అక్కడున్న ఒక పవిత్రమైన వాతావరణాన్ని మనకి ఇంతకు ముందు లేని దాన్ని చూపిస్తుంది. ఈ ఇగో అనేది మనం అనుకున్నాం కదా, ఒక పైన ఉన్నటువంటి ఈ పెంకు లాంటిది. దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాల్గొడితే కూడా ఇప్పుడు మనకి మన కోడిగుడ్లో నుంచి కోడి పిల్ల వస్తుంది. ముందు ఏం చేస్తుంది? అది టిక్కు 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 అని కొంచెం కొంచెం ఆ గుడ్డు షెల్ని, కోడిగుడ్డు షెల్ ఉంటుంది కదా, పై పొరను కొంచెం పొగుళ్ళు వస్తాయి. మీరు గమనించుంటే ఆ మెల్లగా పొగుళ్ళలో నుంచి కొద్దిగా ఇంకో కొంచెం 2 రోజులు, ఇంకో రోజు కొంచెం కొట్టేటప్పటికి చిన్న చిల్లులాగా పడుతుంది. అక్కడి నుంచి కొంచెం పెద్దదవుతుంది. అది ఎప్పుడైతే చిన్న చిల్లులో పడిందో అప్పుడు ఈ లోపలికి బయట ఉన్న వెలుతురు లోపలికి వెళ్తుంది కదా. అట్లాగే మనం ఈ అహం అనే దాన్ని పార్షియల్గా అయినా సరే, కొంచెం భాగం అయినా సరే, కొద్దిగా అయినా సరే, మనం ఎప్పుడైతే సరెండర్ చేస్తామో, మనం లొంగిపోతామో, అప్పుడు మనకి ఈ ప్రభావం యొక్క ఈ మనం లొంగిపోవటం వల్ల మన ఆత్మదర్శనం యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా బయటకు రావటం మొదలు పెడుతుంది. కొద్ది కొద్దిగా దాని ప్రకాశాన్ని చూపిస్తుంది. అట్లాగే మనసు ప్రశాంతత ఏదైతే ఉందో దాన్ని కూడా, దాని ద్వారా మనకి ఆ మనసు ప్రశాంతత అనేది కూడా మనకి బయటికి దాని వెళ్తూ ప్రకాశం కూడా కనిపిస్తుంది. అందుకని ఇది పూర్తిగా సరెండర్ అంటే మొత్తంగా చేయలేకపోయినా, అంటే మనం ఈ సంసార బంధాలు వీటిలోంచి పూర్తిగా విడిపడకపోయినా కూడా కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇది మంది కాదు అని చెప్పి మనం ఆ మనస్సుని, ఆత్మదర్శనాన్ని మనం చేసుకోగలిగితే దానివల్ల వచ్చే ప్రభావం కూడా చాలా ఉంటుంది. మనం సరెండర్ అయితేనే మనకి ఈ భగవద్ దర్శనము, లేకపోతే ఈ మనం అనుకునేటువంటి ఈ పైలోకాలు ఇవన్నీ దర్శనం అవుతాయి. మెల్లమెల్లగా మనం చేయటం మొదలు పెడితే అసలు రోజు రోజు కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ వెళ్తే మనకు కూడా ఇది దూరంగా మనకి దాని వలన వచ్చే ప్రకాశం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం మెల్లగా అక్కడ చేరుకుంటాం. ఇది ఇక్కడ దాకా చూసాం మనం. ఇక్కడి నుంచి చూడాలి. చదవండి. Limit situations have produced many miracles. There have been murders and death row, death row waiting for execution, who in the last few hours of their lives experienced the egoless state and the deep joy and peace that come with it. The inner resistance to the situation they found themselves in became so intense as to produce unbearable suffering, and there was nowhere to run and nothing to do to escape it, not even a mind projected future. So they were forced into complete acceptance of the unacceptable. They were forced into surrender. In this way, they were able to enter the state of grace with which comes redemption, complete release from the past. Of course, it is not really the limit situation that makes room for the miracle of grace and redemption, but the act of surrender. మనం ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఘోరాలు, అకృత్యాలన్నీ చేస్తూ ఉంటారు. చంపుతాలు, చంపేవాళ్ళు, హంతకులు, దోపిడీదారులు, అన్ని రకాలు. అది వైట్ కాలర్ అయినా, బ్లూ కాలర్ అయినా, రెడ్ కాలర్ అయినా, అంటే ప్రపంచంలో బయటికి మంచిగా కనపడి లోపల నుంచి దోచుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా దోచుకునే వాళ్ళు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల వాళ్ళు మనం రోజు చూస్తున్నాం. ఈ లైఫ్ లిమిట్ సిచ్యుయేషన్స్ ఏదైతే ఉందో, అంటే ఈ పరిమితమైనటువంటి హద్దుల్లోంచి మనం చూస్తే కనుక ఇవి కూడా చాలా అద్భుతాన్ని సృష్టించింది. మనం ఈ సరెండర్ అనే దాన్ని పార్షియల్ గా కనుక చూసినా కూడా మనం ఇది చాలా అద్భుతాలు సృష్టించండి. ఉరిశిక్ష పడి చావుకు సిద్ధంగా ఉన్న హంతకులు కూడా కొన్ని గంటల ముందు,
వాళ్ళు ఆ ఉరి శిక్ష కొద్ది గంటల ముందు, కొన్ని రోజుల ముందు వాళ్ళు కూడా ఈ అహం లేని పరిస్థితిని, ఈ స్టేట్ ఏదైతే మనం మానసిక స్థితి అనుకుంటామో దాన్ని ఆ అపూర్వమైన ఆనందాన్ని, ఆ ప్రశాంతాన్ని కూడా వాళ్ళు పొందారు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఇక నాకు ఉరి శిక్ష పడింది. నేను ఇంకా 10 గంటలు, 5 గంటలు, లేకపోతే 4 గంటలు, లేకపోతే ఒక వారం రోజుల్లోనో ముందే చెప్తారు కదా! వాళ్ళు పలానా రోజుది ఉరి శిక్షది మీకు అమలు చేస్తున్నాం అని చెప్పి. అట్లాంటి సందర్భాల్లో కూడా అంత కరడుగట్టిన నేరగాడు కూడా ఈ సందర్భం వచ్చేటప్పటికి చావు తప్పదు, మనకి మిగిలింది ఇంక వేరేది లేదు అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు లాస్ట్లో చూసేది వాళ్ళ బంధువులకు వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇస్తారు చూడటానికి. అది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా అప్పుడు వీళ్ళకి ఈ రియలైజేషన్ అనేది వస్తుంది. ఈ అహం అనేది వెళ్ళిపోద్ది. ఇంక నేను ఇంత చేసి సాధించింది ఏంటి, ఏమి లేదు. ఇంక నేను అనేది అప్పుడు ఈ ఇక ఈ 14 గంటలు 5 గంటలు అయినా మనం ప్రశాంతంగా ఉందాం. ఇది మనం ఇంకా ఈ ఈ అహంకారపూరితమైనది ఏమి ఉండదు. ఇంకా వాళ్ళకి అంతా అయిపోయింది, నాది ఏం లేదు అని చెప్పి ఒక వైరాగ్య స్థితికి, మనసు అనేది ఒక వైరాగ్య స్థితికి వైరాగ్యంలో విరాగిగా తయారైపోతారు. తయారైపోయి అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే ఈ అహం అనేది చచ్చిపోయి నేనైతే ఏం లేదు, నేను అయిపోయింది, నేను ప్రశాంతంగా ఇక దేని గురించి ఆలోచించే పని లేదు కదా వాళ్ళకి. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే వాళ్ళని ఎట్లా చూడాలి, లేకపోతే నా కుటుంబం, ఇవన్నీ ఏమి లేవు ఇంకా వాళ్ళకి ఉంటే మిగిలింది ఆ ఏకాంతంగా వాళ్ళు ఒంటరితనంలో ఒక సెల్లో పెడతారు వాళ్ళని జైలు. ఆ సెల్లో ఉండి, ఆ గదిలో ఉండి వాళ్ళకి ఇక ఏం ఉండదు. ఇక ఈ ఆఖరి నిమిషంలో అయినా మనం ఆ భగవంతుని తలుచుకుందాం అని చెప్పి మిగిలినన్ని వదిలేసి వాళ్ళు మనసును అక్కడ కేంద్రీకరిస్తారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక అపూర్వమైన లోతుల్లో మానసికంగా ఒక అపూర్వమైన ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ ప్రశాంతతని వాళ్ళు పొందుతారనమాట. అంటే ఇప్పుడు మనకి ఆమ్, ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే భగత్ సింగ్ అని వీళ్ళందరికీ ఉరి శిక్ష పడినప్పుడు ఆయన భగవద్గీత చదువుతా ఉన్నాడు. ఇంకా ఎందుకు ఇంకో గంటలో భగవద్గీత నువ్వు చదవటం అయిపోతుంది కదా, నీకు జీవితం అయిపోతుంది అంటే, లేదు, ఇది ఇక్కడ దాకా చదివి చేస్తే నేను మళ్ళీ వచ్చే జన్మలో మిగిలింది చదవటానికి నాకు అవకాశం ఉంటుంది, నాకు ఆ అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడు అని చెప్పేసి. అలాగే సోక్రటీస్ వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ఉరి శిక్ష విధించినా కూడా వాళ్ళందరూ ఆఖరి నిమిషం వరకు ఏదో చదవటము, చెప్పటము, నేర్పటము, ఏదో ఒక పనిలో లీనమైపోయి ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఆ విధంగా మనం ఇక్కడ కూడా మనం ఎంత కరుడుగట్టిన నేరస్తులైన, హంతకులైనా ఏదైనా కూడా వాళ్ళకు కూడా ఆఖరి నిమిషంలో, ఆకర్షణలో వాళ్ళకి ఈ ప్రశాంతత అనేది దొరుకుతుంది. The inner resistance to the situation they found in bec- themselves in became so intense as to produce unbearable suffering. ఈ ఇన్నర్ రెసిస్టెన్స్, ఆ పరిస్థితి నుంచి వాళ్ళ ఆ లోపల మన ఆ ఆత్మ ప్రదర్శనానికి, లేకపోతే మన నేను అని తెలుసుకునేదాన్ని చేసే ప్రయత్నాన్ని వీళ్ళు ఏదైతే ఆపుతూ వచ్చారో ఇప్పుడు దాకా, అది వాళ్ళకి చెప్పలేనటువంటి ఒక బాధను కలుగజేస్తాను, భరించలేని బాధని. అది దెర్ వాజ్ నో వే టు రన్. ఇంకప్పుడు వీళ్ళకి ఏంటి, గతించిన జీవితం అంతా ఆలోచిస్తుంటారు. మనం ఇప్పుడు ఏం చేశాము, ఏం జరిగింది, ఎన్ని కుటుంబాలు మన వల్ల పాడైపోయినాయి, అమాయక ప్రాణులు, మంచివాడు, తెలిసిన వాళ్ళు ఎంతమంది పోయారు, ఇవన్నీ ఆఖరి నిమిషంలో వాళ్ళకి ఆ గుర్తొచ్చి ఆ బాధను కలగజేస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. అయితే దాంట్లో నుంచి ఆ భావాల్లో నుంచి కానీ ఆ బాధలో నుంచి కానీ పారిపోయే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో పారిపోయే అవకాశం లేదు వాళ్ళకి. దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. నాట్ ఈవెన్ ఏ మైండ్ ప్రొజెక్టెడ్ ఫ్యూచర్. మన మైండ్ ఏదైతే మనకి భవిష్యత్తుని చూపిస్తుందో దాంట్లో కూడా ఇంకా భవిష్యత్తు అయిపోతుంది కదా. భవిష్యత్తు అయిపోయేటప్పుడు ఇంకా మనం వాళ్ళు తీసుకెళ్ళి చూపించేది ఏముంటుంది, ముందుకు తీసుకెళ్లేది, తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఏముంటుంది, ఏముండదు. మైండ్ ప్రొజెక్షన్ లో మన ప్రెసిడెంట్ నుంచి, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి
మనకి ఇది ఆశ్రయం వస్తుంది, లేకపోతే మన శిష్య రద్దు అవుద్ది. ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఇక చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, తప్పు రైట్ పక్కన పెడదాం. కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా, వీళ్ళ కర్మల ద్వారా ఎవరెవరు ఎందరిని బాధలు పడ్డారో అవన్నీ వీళ్ళకి గుర్తొస్తాయి. గుర్తొచ్చింది అక్కడ ఆ దాంట్లో నుంచి తప్పించుకుందాం అనుకుని పరిగెడదాం అనుకున్నా కూడా పరిగెత్తలేదు. ఎందుకంటే ఇది మైండ్ కంట్రోల్లో ఉంటుంది. లేదు, ఇక ముందుకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు దే ఆర్ పోస్ట్ టు కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అన్యాక్సెప్టబుల్. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరో దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. నేను చేసిన తప్పు, నేను చేసిన ఈ హత్య కానీ, లేకపోతే ఇది కానీ, అది కానీ అన్ని తప్పని వాడు ఒప్పుకోడు. నేను చేసింది కరెక్టే అంటాడు ఎంతసేపు. ఆకర్షణలోకి వచ్చేటప్పటికి ఈ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా లోపల, అది వాడిని వదలదు. వాడిని లోపల నుంచి ఆత్మసాక్షి అనేది, మనసు అనేది వాడిని లేపుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ మైండ్ కంట్రోల్లో ఉండటం వలన, బాహ్యపరమైనటువంటి లక్షణాలు, పరిస్థితుల యొక్క ప్రభావంలో ఉండటం వలన వీళ్ళు ఆ నేరం, ఆ ప్రకృతి అదేదైతే ఉందో అది చేస్తారు. చేసిన తర్వాత ఒక సందర్భంలో ఆ పరివర్తన అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫలితాన్ని గురించి, దాని యొక్క ఏం జరిగింది అనే దాని గురించి వాళ్ళు అక్కడ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఇది జరిగి ఉండకూడదు, కానీ జరిగింది అనే దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు అనమాట. దే ఆర్ ఫోర్స్డ్ టు సరెండర్. ఎప్పుడైతే దాన్ని అంగీకరించడం మొదలు పెడతారో అప్పుడు ఈ సరెండర్ అనేది, ఈ లొంగిపోవటం అనేది, శరణాగతి అనేది అప్పుడు వాళ్ళు బలవంతంగా శరణాగతిని పొందాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే చేసే కార్యక్రమం ఏం లేదు, ఇంక చేసే పనే లేదు. కాబట్టి ఓ భగవంతుడా అని చెప్పి నువ్వు శరణాగతి పొందాల్సిందే. ఇన్ దిస్ వే దే వర్ ఏబుల్ టు ఎంటర్ ది స్టేట్ ఆఫ్ గ్రేస్ విత్ విచ్ కమ్స్ రిడెంప్షన్. ఈ ప్రకారంగా వాళ్ళు ఆ గ్రేస్ అనేది, ఆ దయనీయమైనటువంటి, ఆనందకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్తారు. మిగిలిన అన్ని రిడెంప్షన్ అంటే అన్ని వదిలిపోతాయి అన్నమాట. ఈ భావాలు, బంధాలు, భాగాలు, ఏవైనా భావబంధాలు ఏదైనా అవన్నీ వీళ్ళని వదిలిపోతాయి. ఇంకా ఏమి పట్టించుకోరు. కంప్లీట్ రిలీజ్ ఫ్రమ్ ది పాస్ట్. ఈ గతంలో నుంచి వాళ్ళు పూర్తిగా విడుదల చేయబడతారు. గతాన్ని పూర్తిగా వదిలేస్తారు. వీళ్ళకి ఎందుకంటే భవిష్యత్తు లేదు, గతం వల్ల ఈ శిక్ష అనేది అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న కొద్ది రోజులైనా మనకి జనమేజయుడి వృత్తాంతం అయినా తీసుకుంటే ఆ వారం రోజుల్లో భాగవతం మొత్తం చదివించుకుని ఆఖరిలో ఒంటి స్తంభం మేడగట్టుకొని తర్షకుల నుంచి తప్పించుకోవడానికి చేసిన కర్మల ఫలితం అన్ని మరి ముని మెడలో పామునేస్తేనే కదా ఇదంతా వచ్చింది. అంతేనా? అవునండి. అక్కడి నుంచే కదా మొదలైంది ఆయన కర్మంతా. పాపం ఎంత గొప్ప పరిపాలకుడే, ధర్మాత్ముడే, ఎంత ధర్మ పరిపాలన చేసినా, ఎంత మంచిగా ఇది చేసినా కూడా ఆయనకి అది తప్పలేదుగా. వారం రోజులు ఒంటి స్తంభం మేడ కట్టుకొని వారం రోజులు దాంట్లో ఉండి సుఖమహర్షితో ఈ భాగవతాన్ని చెప్పించుకుని చివరికి ఆ పుణ్యం అంటే రియలైజేషన్ అనేది ఆఖరి నిమిషంలో ఎంత గొప్ప అంత కూడా ఎట్లా జరుగుద్ది అనే దానికి మనకి ఎందుకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లా. సో ఈ పూర్తి గతంలో నుంచి వాళ్ళు విడుదల చేయబడి మొత్తాన్ని ఆ ఉన్న కొద్ది కాలాన్ని, ఆఖరిలో మిగిలిన కొద్ది కాలాన్ని చావు తప్పదు అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళు ఆ పరమాత్మలో ఐక్యం అవటానికి ప్రయత్నం చేస్తారు. అంటే నీ మనసు, నీ ఆత్మని తీసుకెళ్ళి పరమాత్మతో కలపటానికి ప్రయత్నం చేస్తారు. Of course, it's not really the limit situation that makes room for the miracle of grace and redemption. ఈ గ్రేస్, ఈ ఉన్నతమైన స్థితి, ఆత్మస్థితి ఏదైతే ఉందో, ఆత్మని పరమాత్మతో కలపటం అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పరిస్థితుల వల్ల రాలా. దేని వల్ల వచ్చింది?
ఆ పరిస్థితుల ప్రభావంలో వీళ్ళు లొంగిపోయి ఆత్మ దర్శనానికి ప్రయత్నం చేయటం వల్ల వచ్చింది ఈ ప్రశాంతత అనేది. లేదు ఈ ఆనందమైన మన మానసికమైన ఆనందం ఏదైతే ఉందో అది ఈ సరెండర్ అవటం వల్ల వచ్చింది. అంతేగాని ఈ పరిస్థితుల్లో ఉండి ఈ పరిస్థితులు ఎప్పుడు ఆ పరిస్థితుల ప్రభావం ఆ పరిస్థితులన్నీ వాళ్ళని బలవంతంగా ఈ స్థితిలోకి తోసేసాయి. ఇంకా గతాన్ని వదిలేశారు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు. ఈ క్షణంలో రావటం ఈ క్షణంలో ఉండటం అనేది అక్కడ మొదలైంది. కాబట్టి అక్కడ దాని వలన వచ్చిందనమాట. అందుకని ఎంత క్రూరుడైనా ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా కూడా మీరు చూడండి, ఎన్నో హత్యలు చేసి జైల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడండి మీరు ఎప్పుడైనా కానీ. మాట్లాడితే వాడు చెప్పే వేదాంతం వాడు చెప్పే మాటలు అంటే అసలు ఇతనేనా ఇన్ని హత్యలు చేసింది అని చెప్పి మనం డౌట్ వస్తుంది. వాళ్ళు అంత గొప్ప వేదాంతం మాట్లాడతారు. దానికి వాళ్ళు చేసిన దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలని జస్టిఫై చేస్తారు. దానికి నేను చేసింది తప్పులేదు, నేను చేసింది న్యాయమే నిజమే అని చెప్పి చూపిస్తారు వాళ్ళు. అట్లా ప్రతి వాళ్ళకి అదే కనుక నలుగురిలో వదలని మళ్ళీ అతన్నే ఇన్ని మాటలు మాట్లాడింది అతన్నే ఎక్కడ లేని అటువంటి అహం బయటకు వస్తుంది. అది ఏకాంతంలో ఉన్నదానికిను 10 మందిలో ఉన్నదానికిను అహం అనేది నీ మీద ఎలాంటి ప్రవర్తిస్తుంది అనే దానికి ఉదాహరణ అన్నమాట. నువ్వు ఎంత గొప్ప ఎంత నేరస్తుడైనా సరే అడగండి, నేను తమను నిజమే నేను చేసి ఉండకూడదు కానీ నేను చేసిన దానికి కారణాలు నా ఇక అక్కడి నుంచి కర్మ సిద్ధాంతం అన్ని రకాల సిద్ధాంతాలు మాట్లాడతాను. యా సరే. So whenever any kind of disaster strikes or something goes seriously wrong, illness, disability, loss of home or fortune or of a socially defined identity, breakup of a close relationship, death or suffering of a loved one, or your own impending death, know that there is another side to it, that you are just one step away from something incredible, a complete alchemical transformation of the base metal of pain and suffering into gold. That one step is called surrender. సో మనకి ఎప్పుడైనా ఎటువంటి వైపరీత్యాలు ప్రమాదాలు ఏవైనా జరిగినాయి అనుకోండి, ఏ పరిస్థితులు అయినా కూడా మన జరిగినప్పుడు మనకి సంథింగ్ గోస్ సీరియస్లీ రాంగ్. ఆ ప్రమాదాల వల్ల వైపరీత్యాల వల్ల ఏదైనా చెడు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు అది ఇల్నెస్ అవ్వచ్చు, డిజబిలిటీ అవ్వచ్చు, ఇల్లు పోగొట్టుకోవటం, ఇల్లు వాకిలి పోయి ఉండొచ్చు, లేకపోతే మనకున్న అదృష్టం డబ్బు అంతా పోయి ఉండొచ్చు, లేదు మనకి ఈ సాంఘికంగా సమాజంలో ఉన్న మనకున్న గుర్తింపు పోయి ఉండొచ్చు, లేదు ఒక బంధంలో క్లోజ్ రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉండొచ్చు, సావు రావచ్చు, లేదు మనకు దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు బాధలు చూడి ఉండొచ్చు, ఆరు మనమే బాధపడి ఉండొచ్చు, రాబోయే చావు గురించి మనమే బాధపడుతుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. నో దట్ దర్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ఇట్. వీటన్నిటికీ ఇది ఒక వైపు అయితే రెండో వైపు ఇంకోటి ఉంది. ఈ బాధలు, కష్టాలు, ఈ వైపరీత్యాలు, అయిన వాడు పోవటం, చావటం, ఇవన్నీ ఒకవైపు చూసుకుంటే రెండో వైపు ఇంకోటి ఏంటంటే ఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ సంథింగ్ ఇన్క్రెడిబుల్. ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొక అడుగు ఇది దాటితే అక్కడ నీకు అద్భుతమైనటువంటి ఒక అడుగు ఒక అవతలకేస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఏ కంప్లీట్ ఆల్కెమికల్ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ ది బేస్ మెటల్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ ఇంటూ గుడ్. అదేంటంటే
మనం ముట్టుకుంటే ఏదైనా సరే, ఆల్కెమిస్ట్ అంటే మనం చదువుకున్నాం కదా, అట్లాంటిది ఆ మార్పు అనేది ఆ బేస్ మెటల్ ఆఫ్ పెయిన్ అంటే మన బాధ నుంచి మనని తొలగించి మనని ఆనందం వైపు, ఆ బ్లిస్ అనేది ఏదైతే ఉందో ఆనందం వైపు మరల్చేటువంటి ఒక అడుగు ముందుకేస్తే ఆ ప్రపంచం నీకు కనిపిస్తుంది అనమాట. ఆ ఒక్క అడిగే సరెండర్, లొంగిపోవడం. ఒక్కసారి ఈ బాధల్లోంచి ఇవన్నిటిని ఒక పక్కన పెడితే, అక్కడ గనక నువ్వు దాన్ని రెసిస్ట్ చేయకుండా లొంగిపోయి ఆ మైండ్ ఫంక్షనింగ్ అని పక్కన పెడితే, నువ్వు ఒక అడుగు వేస్తే అద్భుతమైనటువంటి ఒక బంగారు లోకాన్ని నువ్వు చూడగలుగుతావు. కొత్త బంగారు లోకాన్ని నువ్వు చూడగలుగుతావు అన్నమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ భౌతికమైన ప్రపంచం అనేది ఏదైతే ఉందో సృష్టిలో అసలు నిజానికి ఏది ఉండదు. ఆబ్జెక్టివ్ గా మనం చెప్పాలి అంటే ఏది ఉండదు. ఇప్పుడు పూలు అందంగా ఉన్నాయి అంటాం. పూలు అందంగా ఉన్నాయంటే అందం అనే దాన్ని నువ్వు ఎలా నిర్వచిస్తావు? ఉం? మన ఫీలింగ్స్ సార్ అది. మన అంటే మనం ఫీలింగ్. చూసి ఎస్, అంతే. రైట్. గులాబీ పువ్వు అందంగా ఉంది అనేది నీ ఫీలింగే. పువ్వు అట్లాగే నాకు ఇంకో రకం కనపడవచ్చు, మీకు ఇంకో రకం కనపడవచ్చు, ఇంకో రకం కనపడవచ్చు. అది మన యొక్క ఫీలింగ్, అదే మన యొక్క భావం. ఓ, పూలు అంటే అందంగా ఉంటాయి, చూడు ఎంత బాగున్నాయో ఈ పూలు అని. ఇంకొకటి ఏమనుకుంటాడు, హే ఈ పూలన్నీ ఏంటి, చుట్టూ రోడ్డు మీద పెట్టి రోడ్ అంతా గలీజ్గా ఏంటి, తొక్కుంటూ పోవాలి అని ఇంకోటి అనుకుంటాడు. ఇంకో రకం అనుకుంటాడు, ఇంకో రకం. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్, మనకు ఎలా అనిపిస్తాయి అంతే, ఇంకేం ఉండవు అన్నమాట దాన్ని. అలాగే కష్టం అనేది కూడా, దుఃఖం అనేది కూడా, ఈ బాధ అనేది కూడా మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి అది కష్టంగా అనిపిస్తుంది. ఒక 10 కిలోలు బియ్యం మూట మొయ్యాలి అంటే, అమ్మో చాలా కష్టం, నేను మొయ్యలేను. ఎందుకంటే ఆ కష్టం అనే దాన్ని పేరు పెట్టావు. నీవు నిజంగా మొయ్యగలవు. నువ్వు ఎప్పుడైతే నువ్వు కష్టం అనుకుని దానికి ఒక ముద్ర వేసావో, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అది కష్టంగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా జీవితంలో మనకి ఇట్లాగే వస్తాయి అన్నమాట. ఇది మనం ఈ ఎందుకంటే ఇవన్నీ మన మైండ్ చూపించే ప్రపంచం. ఇదంతా జగమే మాయ అంటాం కదా, జగమే మాయ అని చెప్తాం కదా. ఇది ప్రపంచం మనకి ఏదైతే, ఈ మైండ్ మనకి ఏదైతే ప్రపంచాన్ని చూపిస్తుందో మనం దాన్నే చూస్తున్నాము. దాన్నే చూడటం వలన అది మాయ కాబట్టి అదే నిజం అనుకుంటున్నాం మనం. అందుకని ఇది ఇప్పుడు ఒక టీవీలో మీరు ఒక క్రికెట్ చూస్తున్నారు అనుకోండి, లేదు ఇక్కడ మనం చెప్పేది ఉంటుంది. నేను సౌండ్ లేకుండా, అంటే మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నా ఉన్నాను, మీకు ఎలా ఉంటుంది? వినపడదు సార్. మీకు వినపడదు. మీకు ఏమనుకుంటారు? అబ్బాయి ఏంటి సారు అంటే చూడలేదు, తెలుసు అంటే మాట్లాడుతున్నారు, మాకు ఆయన వినపడట్లేదు అని మాట్లాడుతున్నారు, మనకేం వినపట్టలేదు, అనుకుంటున్నాం. ఏం చెబుతున్నారో ఏంటో, మనం ఏం మిస్ అవుతున్నాము. ఉం? అవును సార్. ఇవన్నీ అనుకుంటాం కదా. మధ్యలో ఉమ్. సార్ మ్యూట్ లో ఉన్నారు, మీరు వినపడట్లేదు, మీరు ఏం చెబుతున్నారు అని ఏదో ఆతృత మిస్ అయిపోతున్నామని ఒక వెంటనే ఇరిటేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అది ఒక ఆతృత. వెంటనే నాకు ఫోన్ చేయటానికి ప్రయత్నం చేయటము, ఏదో ఒకటి చేస్తుంటాం మీరు మీట్లో ఉన్నారని చెప్పటానికి, అది వినటానికి. అది ఫిలసాఫికల్ గా మనం, ఆధ్యాత్మికంగా మనం చేసే ప్రయత్నం అన్నమాట. అంటే మన మైండ్ మనకి అదే నేను వాల్యూమ్ ఉంచి, సౌండ్ లో ఉంచి, షేరింగ్ లో ఉండి నేను మాట్లాడుతుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. అదే నేను సౌండ్ ఆన్ చేయకుండా, మనం ఎన్నో సందర్భాలు చూసిన, పాట చేసేటప్పుడు ఒక్కోసారి సౌండ్ షేర్ చేయకపోతే, సార్ పాట అంతా వచ్చింది కానీ మాకేం వినపడలేదండి. పాట వేసినప్పుడు వినపడినప్పుడు ఎంతమంది విన్నారో పక్కన గ్యారంటీ లేదు, కానీ అందరూ విన్నారా అనేది, అది మోగుతున్నంత వరకు నీకు ఓకే, హ్యాపీ.
నేనేం మిస్ అవ్వలేదు అనేటువంటి తృప్తి ఏదైతే ఉందో నీకు, అది ఉంటుంది అన్నమాట. ఇక్కడ అది ఉండదు. ఈ మనసు మాయ అనే దాన్ని మనము దాంతో డీల్ చేయాలంటే, దాన్ని మనం పరిష్కరించుకోవాలి, దీంట్లో నుంచి బయటికి రావాలంటే కొన్ని టెక్నిక్స్ పెట్టుకోవాలన్నమాట. అది ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో లీనమైపోయి పగనంతా పక్కన పెట్టి లీనమైపోయి ఉంటే దాన్ని కర్మయోగం అంటారు. మనం చేసేదాన్ని మనం పక్కన పెట్టి దాంట్లో లీనమైపోతే గనక దాన్ని కర్మయోగం అంటారు. అక్కడి నుంచి దాంట్లో లీనమైపోయి ఆ మనం పాడుకునే పాటలోనో భావంలోనో లేకపోతే భక్తిలోనో మన పూజలోనో దేంట్లోనో లీనమైపోతే అది భక్తి యోగం. మైండ్లో ఉన్న మనకి ఈ మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాయి, మైండ్లో ఉన్న ఆలోచనలు భావాలు మనకి ఎమోషన్స్ ఇవేవైతే ఉన్నాయో ఆ భక్తి యోగంలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కరిగిపోతాయి. ఈ క్షణంలోనే ఉంటూ మనం ప్రజెంట్ మూమెంట్లో వర్తమానంలోనే ఉంటూ మనం దాన్ని ఆ భక్తి యోగాన్ని గనక మనం అనుభవించగలిగితే కర్మయోగంలో నుంచి భక్తి యోగంలోకి వచ్చాం. భక్తి యోగాన్ని నుంచి మనము ఈ క్షణంలో ఉండి ఈ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి ఈ ప్రజెంట్ మూమెంట్ లో మనం ఉండి చేయగలిగితే అదేమవుద్ది? రాజయోగం. కర్మయోగం తర్వాత భక్తి యోగం, రాజయోగం. మీరు చెబుతుంటే మిగిలిన వాళ్ళు వింటున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా వింటున్నామండి. మాట్లాడితే వింటున్నామండి. వింటున్నారు, మరి సమాధానం చెప్పట్లేదు. భక్తి యోగం తర్వాత రాజయోగం. సార్ ప్రజెంట్ నుండి బయటికి రావడం అంటే అది ప్రజెంట్ నుంచి బయటికి రావాలనేది కదా ఇప్పుడు చెప్పేది. బయటికి ఎట్లా రావాలనే కదా మనం ఏ సందర్భాల్లో. అదే ప్రజెంట్ లో నుంచి ఇప్పుడు కర్మయోగంలోకి వచ్చి లీనమైనము అంటే ఇంకా అది ప్రజెంట్ లో ఉన్నట్టు కాదా సార్ మరి? ఎట్లా అవుద్ది? మీరు భక్తిలో లేనివైపు మీ మనసుని ఒక చోట ఒక పని మీద కేంద్రీకరించారే కానీ ఈ క్షణంలో ఉన్నట్టు కాదు కదా అది. అక్కడి నుంచి మీరు ఈ క్షణంలో కనుక ఉండగలిగితే ఈ నవ్వు అనే దాంట్లో ప్రజెంట్ సిచ్యుయేషన్ లో అంటే నువ్వు భక్తి యోగంలో ఉండి కూడా నీ రోజువారీ కార్యక్రమాలు ఏమేం చేయాలి అవన్నీ చేసుకుంటున్నావు కదా, అవును. అది రాజయోగం అనమాట. ప్రజెంట్ లోకి వెళ్తే, ప్రజెంట్ కండిషన్ లోకి వెళ్తే అంటే మెడిటేషన్. రాజయోగం అంటే మెడిటేషన్, ధ్యానం. భక్తిలో నుంచి నువ్వు ధ్యానంలోకి వెళ్తావు. అంటే ఒక్కొక్క స్టెప్ మనని పెంచుతున్నాడు. ముందు నీ పనులన్నీ పక్కన పెట్టి నీ మైండ్ చెప్పే వాటిని పక్కన పెట్టి నువ్వు చేయాల్సిందేదో చెయ్యి అన్నప్పుడు కర్మయోగంలోకి వచ్చావు. అక్కడి నుంచి పూజలు ఎన్ని చేసుకుంటూ నీవు టైంని భగవంతుడి దగ్గర నీ మనసును లీనమయం చేయడానికి వచ్చినప్పుడు భక్తి యోగంలోకి వచ్చావు. అక్కడి నుంచి నువ్వు పూర్తిగా ఈ క్షణంలోకి రావటం అంటే మనం ఏంటి? ఆత్మదర్శనం. ఆత్మదర్శనం ఎప్పుడు చేయగలుగుతాం మనం? ధ్యానంలో ఉన్నప్పుడు. అంటే మిగిలిన వాటి యొక్క పరిసరాలు, నీ చుట్టూ ఉన్న పరిసరాల యొక్క ప్రభావం నీ మీద లేకుండా ఉండాలి. చుట్టూ చప్పుడైతే కళ్ళు తెరిచి చూసామో అసలే వినపడకూడదు అనమాట. పూర్తి పరిస్థితి నువ్వు ఆ స్థితిలోకి రాగలిగితే అది రాజయోగం. ఈ విధంగా మనం ఒక్కొక్క దీనికి వెళ్తే అలా కాదు, ఇంకొకటి ఉంది. అదేంటంటే మేము ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం. నువ్వు అంటే నీ మైండ్ నీకు ఇది కష్టము, ఇది నువ్వు చేయలేవు, ఇది నీకు ఇబ్బంది అని చెప్పిన దాన్ని మైండ్ని రాంగ్, నువ్వు తప్పు, నేను చేయగలను, నాకు ఈ నువ్వు చెప్పినవన్నీ నేను వినాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన దానికి నువ్వు మైండ్ నువ్వు చేయలేవు అని చెప్తే నేను చేయగలను అని చెప్పి చేసి చూపించడం అనేది ఉందే, ఒకసారి చేసిన తర్వాత సింతేగా అనిపిస్తుంది. ఇప్పుడు 10 కిలోలు బియ్యం మూటని మనం లేపలేము అని చెప్పి మన మైండ్ మనకి చెప్పింది, మనం ఇది కష్టం నా వల్ల కాదని చెప్పేస్తాం. కానీ ఒకసారి అది లేపారనుకోండి, అప్పుడు నీ మైండ్ ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళిపోద్ది. అది ఏం చేస్తుంది? 25 kgs అయితే నీ వల్ల కాదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది.
అట్లా నీ మైండ్ చెప్పిన ప్రతిదాన్ని నువ్వు ఢీకొని నేను ఇది కాదు, నేను నీకు రుజువు చేస్తాను, నేను చేయగలను అని చెప్పి అన్నప్పుడు అంటే నీ మైండ్ని నువ్వు ఛాలెంజ్ చేస్తావు. నువ్వు దేంతో ఛాలెంజ్ చేస్తావు? నీకున్న శక్తి ఏంటి? ఇది నేను చేయగలను అనేటువంటి నమ్మకం. అదేంటది అంటే ఆ జ్ఞానం నీకుందనమాట. ఇది నేను చేయగలను, నన్ను ఈ మైండ్ నన్ను ఆపుతోంది చేయనీయకుండా, ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో నన్ను ఆపుతోంది అనే జ్ఞానం కనుక నీకు వస్తే అది జ్ఞానయోగం. ఉం? ఇప్పుడు ఎన్ని మనకి ఈ జ్ఞానయోగం మనకిప్పుడు ఆ భాగవతం మన భగవద్గీతలో కూడా అదే కదా చెప్తున్నాం. అవును సార్. యోగాలన్నీ కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగం, ఈ 4 కదా మార్చింది మొత్తం అంత దాంట్లో. అవును సార్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మనం ఈ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో లేకపోతే మన ప్రవృత్తి వృత్తి ఏ విధమైందైనా కూడా మనం దాన్ని మనకు అంటకుండా దైవకార్యంగా నువ్వు భావించి నువ్వు నాకు దేవుడు ఇది చేయడానికి నిర్దేశించాడు, నేను చేస్తున్నాను, నాకు ఇది చెప్పడానికి నిర్దేశించాడు, నేను చెబుతున్నాను, మీరు వినటానికి దేవుడు మీకు నిర్దేశించాడు, మీరు వింటున్నారు, దీంట్లో మనోదర్ గారు మాత్రమే సమాధానం చెప్పడానికి ఆవిడ చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి దాంట్లోనూ మన ప్రమేయం ఏమీ లేదు. ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న 7గురికి 8 మందికు ఏం జరుగుతుంది, ఏం చెబుతున్నాం అనేది అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా. అది కానీ అందరూ మాట్లాడట్లేదు కదా. అందరం ఒకసారి చెబితే కన్ఫ్యూజ్ అవుతుంది కదా. కాబట్టి బట్ మనం ఏదైతే చేస్తున్నామో అనేది మనకి దాని మీద మనకి ఉన్న ఎరుక ఏదైతే ఉందో అది చాలు. చదవండి. I do not mean to say that you will become happy in such a situation. You will not. But fear and pain will become transmuted into an inner peace and serenity that come from a very deep place, from the unmanifested itself. It is the peace of God, which passes all understanding. Compared to that, happiness is quite a shallow thing. With this radiant peace comes the realization, not on the level of mind, but within the depth of your being, that you are indestructible, immortal. This is not a belief, it is absolute certainty that needs no external evidence or proof from some secondary source. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సిచ్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ ఎంత వాడైనా కానీ ఎంత కర్కోటకుడైనా కానీ ఆఖరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ జ్ఞానోదయం అనేది అవుతుంది, వాళ్ళ ఆత్మదర్శనం అవుతుంది, అది సరెండర్ వల్లే జరిగింది అని చెప్పనే దాంట్లో దానివల్ల నువ్వేదో ఆ పరిస్థితిలో నువ్వు సంతోషంగా ఉంటావని నేను చెప్పట్లేదు. నువ్వు సంతోషంగా ఉండవు, కానీ నువ్వు ఆ పరిస్థితిలోకి ఎందుకు వచ్చావు? మార్పు నీలో, ఇన్నర్ పీస్ అనేది నీలో, ఆత్మ శాంతి అనేది నీకు ఎందుకు వచ్చింది అంటే ఈ భయం బాధ అనేది ఏదైతే ఉన్నాయో అది ఈ ఇన్నర్ పీస్ ఆత్మ లోపల ప్రశాంతతకి ఆనందకరమైనటువంటి మనస్థితికి అది తీసుకెళ్తుంది అనమాట. సెరెనిటీ, ఆ డీప్ ప్లేస్ లోపల నుంచి ఈ భయము బాధ అనేవి దాన్ని ఈ విధంగా మనకు ఒక ఆత్మ దర్శనం, ఆత్మ ప్రశాంతత ఇవన్నీ మనకు చూపిస్తుంది అనమాట. ఫ్రమ్ ది అన్మానిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్. మనకి ఇది జ్ఞానోదయం అవలా, మన మేనిఫెస్టేషన్ అవలా, ఇది మన ముందు సాక్షాత్కరించలా, కానీ మనసులో మార్పునైతే తీసుకొచ్చింది అనమాట. ఇట్ ఈస్ ద పీస్ ఆఫ్ గాడ్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. అది ఏంటంటే ఆ ప్రశాంతత అనేది
భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనకు భగవద్ దర్శనం అయినప్పుడు మనకి ఎట్లాంటి ప్రశాంతత అయితే ఉంటుందో ఆ విధంగా మనసు ప్రశాంతి చెందుతూ ఆ విధంగా అన్నమాట. అది ఎటువంటి మనం అర్థం చేసుకోవటానికి మన దీని నుంచి అది పైకి ముందుకు పైకి తీసుకెళ్ళిపోద్ది. కంపేర్ టు దాట్ హ్యాపీనెస్ ఈస్ క్వైట్ ఏ షాలో థింగ్. అసలు ఆ భగవద్ దర్శనంలో వచ్చేటువంటి ఆత్మ దర్శనంలో వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఈ హ్యాపీనెస్ అనే దాన్ని, సంతోషం అనే దాన్ని మనం చూస్తే అది ఈ సంతోషం అనేది మనకి బయట కలిగేటువంటి ఆనందం, సంతోషం ఏదైతే ఉందో అది ఉత్తి డొల్ల. మా ఆత్మదర్శనం ద్వారా, మనశ్శాంతి ద్వారా, మనసును మనం కేంద్రీకరించడం ద్వారా మనకు దొరికేటువంటి ఆత్మానందం అంటాం చూసారా, అది ఏదైతే ఉందో అది మామూలుగా దొరికే ఆనందం దాని ముందు చిన్న డొల్ల లాంటిది అనమాట. విత్ దిస్ రేడియంట్ పీస్ కమ్స్ ద రియలైజేషన్. దీని వలన మనకు వచ్చేది ఏంటి, ఆ రియలైజేషన్ మనం తెలిసేది ఏంటంటే ఆ రేడియంట్, ప్రకాశవంతమైనటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుంటున్నాం. నాట్ ఆన్ ది లెవెల్ ఆఫ్ మైండ్ బట్ విత్ ఇన్ ది డెప్త్ ఆఫ్ యువర్ బీయింగ్. అది మనం మైండ్ లెవెల్లో కాదు మనం తెలుసుకునేది, ఎప్పుడు మన లోపల, మన ఉనికిలో నుంచి, మన భావంలో నుంచి, మన లోతుల్లో నుంచి మనం తెలుసుకుంటున్నాం. దట్ యు ఆర్ ఇండస్ట్రక్టబుల్ అండ్ ఇమ్మోర్టల్. అది నువ్వు నాశనం అవ్వవు, నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు. అంటే మనకి ఆత్మనాశనం లేదని కదా మనం నమ్ముతాం. ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి కదా మనం చెప్తాం. కాబట్టి అది తడవదు, కాలదు, నాశనం అవ్వదు, ఏది అవ్వదు, అది ఎప్పుడు బతికే ఉంటుంది. అట్లాంటి స్థితికి ఆత్మని ఏకకృతం చేయటం వల్ల పరమాత్మతో మనం ఆ స్థితికి జరుగుంటాం అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ బిలీఫ్. ఇదేదో విశ్వాసం, మతపరమైన విశ్వాసం కాదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ సర్టనిటీ దట్ నీడ్స్ నో ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఇది పూర్తిగా ఏ ఆధారాలు అవసరం లేనటువంటి పూర్తి జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయం. దీనికి మనం బాహ్యపరంగా ఎటువంటి సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్లు, సాక్ష్యాలు, రుజువులు ఇవన్నీ మనం చూపించక్కర్లేదు. ఈ రుజువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆత్మ ప్రైమరీ అయినప్పుడు మిగిలిన సెకండరీ సోర్సెస్ నుంచి మనకు వస్తాయి. ఇప్పుడు కొన్ని చోట్ల మీరు చూసారో లేదో, ఎవరైనా చనిపోయినప్పుడు ఈ ఆత్మ ప్రయాణం ఎలా చేస్తుందని కొన్ని రకాలైనటువంటి పరీక్షలు చేశారు, టెక్నిక్స్ పెట్టారు, కొన్ని కెమెరాలు పెట్టారు. ఆ ఆత్మ ప్రయాణాన్ని ఇక్కడి నుంచి అది గాల్లో కలిసి ఇంకెక్కడికో వెళ్ళటాన్ని వీళ్ళు కొన్ని చోట్ల ఎక్కడ రికార్డ్ చేయగలిగినారు, లేకపోతే ఫీల్ చేయగలిగారు, ఆ సౌండ్స్ ఏవో మొత్తం మీద చేయగలిగారు. ఇది అవన్నీ చెయ్యనప్పుడు కూడా, ఇవన్నీ శాస్త్రీయంగా దీన్ని రుజువు చేయాలి అనేటువంటిది లేనప్పుడు కూడా ఈ ఆత్మ ప్రయాణం గురించి మనకు ఆల్రెడీ ఉంది. దీనికి మనం గాలి ఉందా లేదా, గాలి మనకు కనిపిస్తా? కనిపించదు సార్, కనిపించదు కదా. కానీ గాలి ఉందని చెప్తారు కదా మీరు. స్పర్శ కనపడుతుంది, గాలి ద్వారా వచ్చే స్పర్శ. ఆ స్పర్శనే మీరు గాలి అంటున్నారు. అవును. అట్లాగే నిప్పు దగ్గర నుంచి మీరు పొందే స్పర్శ ఏదైతే ఉందో దాన్ని వేడి అంటున్నారు. కనపడదు కదా అది. అవును. తడి అంటే కనిపిస్తుంది, చేతికైనా బట్టలకైనా తడి కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనకి కనపడపోయినా దీనికి మనకు రుజువులు అక్కర్లా. గాలి ఉన్నది అని రుజువు చేయాలా? దీనికి శాస్త్రీయంగా, సైంటిఫిక్ గా దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు, అవసరం లేదు సార్. లేదు. అది మనకు ఫీల్ అవుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు యాపిల్ చెట్టు మీద నుంచి కింద పడింది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ చెప్పకముందు లేదా? అది ఉంది కదా. కాబట్టి ఇవాళ నువ్వు ఈ ఉన్నదాన్ని చెప్పటానికి, నువ్వేం చేసావు? యాపిల్ కింద పడింది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పి నువ్వు ఉన్నదాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు. అక్కడ ఆల్రెడీ సృష్టిలో ఉన్నదే కదా అది. సృష్టిలో ఉన్నదాన్ని నువ్వు తెలియజేసావు నలుగురికి, అంతే తప్ప నువ్వు కొత్తగా సృష్టించింది ఏం లేదు దాంట్లో.
భూమికి ఆకర్షణ శక్తిని నువ్వు సృష్టించలేదు. చెట్టు మీద నుంచి యాపిల్ పండిపోయిన తర్వాత పట్టాన్ని నువ్వు సృష్టించలేదు. ఆ చెట్టుకి యాపిల్ కాయటాన్ని నువ్వు సృష్టించలేదు. ఇవన్నీ సృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నదాన్ని నువ్వు గమనించి, నేను గమనించలేకపోయాను, నువ్వు గమనించావు, గమనించి చెప్పావు, అంతే. నువ్వు ఇవాళ చేసే ఈ పరిశోధనలు, సైంటిఫిక్ రీసెర్చ్లు, కొత్త కనుక్కోటాలు, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి సృష్టిలో. నువ్వు కొత్తగా ఏమీ నువ్వు సృష్టించట్లా. ఉన్నదాన్ని నువ్వు ఎలా వాడుకోవాలో, దాన్ని బయటికి తీసి ఎలా ఉపయోగించుకోవాలో నువ్వు చెబుతున్నావు. భూమిలో బొగ్గు ఉంది, ఇంతకుముందు ఉంది కదా నువ్వు చెప్పకముందు. అవును సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంది అని కనుక్కొని నువ్వు చెప్తున్నావు, అంతే. కానీ ఆల్రెడీ మన అక్కడ ఉంది ఇండియాలో అది. కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయని మరి మీ మధ్యలో ఎక్కడో కనుక్కున్నారు కదా సార్. ఉం? అది ఎప్పుడో ఉన్నాయి, కానీ గోల్డ్ మైన్స్ కూడా మన దగ్గర యా, ఉన్నాయని ఈ ఎప్పుడో మధ్యలో. ఉన్నాయి. నువ్వు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. మీలోనే మీకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. అవును సార్. మనలో మనందరికీ కూడా మనకు తెలియని శక్తులు చాలా ఉన్నాయి. ఏ డాక్టరు, లేకపోతే ఏ సిద్ధాంతో, లేకపోతే ఇంకెవరో కనుక్కుని మనలో ఉన్న ఆ శక్తిని లేపినప్పుడు, ఓ మనకింత శక్తి ఉందని మనకు తెలుస్తుంది. సార్ మొన్న నేను ఆల్రెడీ ఉంది. సౌందర్య లహరి వింటూ ఉంటే అమ్మవారి పెదవులు దొండపండు లాగా ఉన్నాయి అని అంటే, ఆ కాలంలో దొండపండు ఉందా అని నాకు డౌట్ వచ్చింది. అది శంకరాచార్యులు వారు రాసిన దాంట్లో అప్పట్లో కూడా దొండపండు ఉందా అని. మరి ఉంది కదా. అదే నాకు ఇప్పుడు త్రిశంకు స్వర్గం వచ్చినప్పుడు విశ్వామిత్రుడి కాలంలోనే బీరకాయకి నేతి బీరకాయ వచ్చిందా? సృష్టికి ప్రతి సృష్టి జరిగింది కదా ఆ రోజుల్లోనే. అవును. మరి అప్పుడు ఈ దొండకాయ ఎందుకు ఉండదు బీరకాయ ఉన్నప్పుడు? అది నేను ఈ కూరగాయలన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అనుకున్నాను. అది అందులో విన్నాక అర్థమైంది ఈ దొండకాయ అప్పుడు ఉంది అనుకొని. అదే మీకు నేతి బీరకాయ వచ్చింది, అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి కదా ఆయన సృష్టించినవన్నీ. మొత్తం స్వర్గాన్నే నీకు సృష్టించగలిగినప్పుడు ఇవన్నీ ఏమున్నాయి? అట్లా అన్ని అప్పుడే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన వాళ్ళు దాంట్లో నుంచి కొత్తగా చెప్తున్నారు మనకి. మన వాళ్ళు ఇప్పుడు మనకి చెబుతున్నారు. అది ఈ సోర్స్ అనేది, దీనికి మనకి ఎవరి యొక్క రుజువులు, లేకపోతే ఎవరో దాన్ని నిరూపించడాలు, ఇవన్నీ మనకు అక్కర్లా. బాహ్యంగా మనకి ఎవరు చూసి ఇది ఉందండి, నిజమేనండి మీరు చెప్పిందని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని నువ్వు చెప్తున్నావు, అది ఆల్రెడీ నువ్వు కనుక్కోకముందే, చూడకముందే ఉంది. అందుకని మనం ఈ ప్రకృతిని మనం గెలిచామని చెప్పుకుంటాం, ప్రకృతి మీద సాధించాము అని. ప్రకృతి మీద ఏది సాధించాము మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం కురిపించగలిగామా? లేకపోతే ఎప్పుడు కావాలంటే వచ్చే వరదలను ఆపగలిగామా? ఏది చేయగలిగాము మనం? ఏది చేయలే. ప్రకృతిని నువ్వు పరిశోధిస్తున్నావు, తెలుసుకుంటున్నావు, అంతే. నువ్వు ఒక ప్రకృతిలో న్యూటన్ కనుక్కున్నాడే కానీ ప్రకృతి మీద, లేకపోతే సృష్టి మీద విజయాన్ని సాధించాల. అది మనకి అట్లాగే ఆత్మ ప్రయాణం అనే దాన్ని, లేకపోతే నేను అనే దాన్ని మనం తెలుసుకోవటానికి మనకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరి సర్టిఫికెట్లు మనకు అక్కర్లేదు. నువ్వు నీ లోపలికి నువ్వు చూసుకోగలిగిన రోజున, నువ్వు దాన్ని గుర్తించగలిగిన రోజున, నీకు ఈ ప్రయాణం అనేది ఏదైతే మనకు చెప్తున్నారో, ఇప్పుడు వాళ్ళందరూ మనకు రాశారు అంటే, ఇంతకుముందు మన వేదాల్లో, పుస్తకాల్లో, వాటన్నింటిలో రాశారు అంటే వాళ్ళు అనుభవించుంటేనే కదా రాస్తారు. అనుభవించకుండా రాయలేవు కదా. అవును సార్.
మీరు థీసిస్ రాసినా రీసెర్చ్ చేసినా ఏది చేసినా మీరు దాన్ని చూసి అనుభవించి దాన్ని పరిశీలించిన తర్వాతనే కదా మీరు రాశారు. అవును. అక్కడ లేని దాన్ని ఏమి మీరు పురాతన వస్తువు చేసినప్పుడు మీరు లేని దాన్ని ఏమి రాయలేదు కదా. రాయలేము కూడా. హ్మ్. కాబట్టి దీనికి మనకి ఎవరి యొక్క సర్టిఫికెట్లు మనకు అక్కర్లేదు. ఇంకేమైనా షేరింగ్ ఏమన్నా? రికార్డింగ్ ఆపేనా? కరణం గారు సార్ అలానే సార్.